కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని అండ్ గవర్నర్ కి వినతి పత్రాలు ఇవ్వడానికైతే ఈ రోజు హైదరాబాద్ వరకు పాదయాత్రతో వచ్చారు. ఎందుకు అంటే అసెంబ్లీకి హాజరు కాని ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎందుకు శాసనసభ సభ్యత్వం ఉండాలి అనేది వీళ్ళ వాదన. అయితే సిద్దిపేట నుంచి కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో అక్కడ నుంచి కార్యకర్తలు కానీ నేతలు కానీ కొంతమందికి ఇక్కడి వరకు పాదయాత్రతో రావడం జరిగింది. అంటే సిద్దిపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రతో వచ్చారు. అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పాదయాత్రతోనే మళ్ళీ రాజ్ భవన్ వరకు వెళ్ళనున్నారు. రాజ్ భవన్ వరకు వెళ్ళి ఇదే వినతి పత్రాన్ని గవర్నర్ కు కూడా అందజేయనున్నారు. శాసనసభకు రాని మాజీ ముఖ్యమంత్రికి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అంటే ఇంతకు ముందు కూడా ఇలా శాసనసభకు హాజరు కాని వాళ్ళు ఉన్నారు. కొంతమంది శపథాలు చేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ కి చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఆయన ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత, అంటే ఆయన గవర్నమెంట్ పోయిన తర్వాత ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో అప్పుడు కొన్ని రోజులు ఆయన నేను మళ్ళీ శాసనసభకి రాను, నేను గెలిచి ముఖ్యమంత్రిగానే వస్తాను అని శపథం చేసి ఆయన రాకుండా ఉండడం కూడా జరిగింది. అండ్ అంతెందుకు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అసెంబ్లీకి రావట్లేదు. మొన్నేదో ఈ మధ్య ఒకసారి వచ్చారు, గవర్నర్ ప్రసంగం వరకు ఉన్నారు, మళ్ళీ వెంటనే బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని. అలానే ఇప్పుడు ఇదే విధానంలో అంటే అటు ఇటుగా ఇదే చెప్పడానికైతే బయటికి ఏ కారణం లేకపోయినా పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా అదే కారణం ఏంటంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కేసీఆర్, ముఖ్యమంత్రిగా ఉన్నారు. విభజిత తెలంగాణలో అసలు తిరుగులేని నాయకుల్లాగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్టీ అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు కొంచెం వెళ్ళాలి అని అంటే అది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయినా కూడా మొన్న కేసీఆర్ మళ్ళీ వెళ్ళి అసెంబ్లీకి అయితే హాజరయ్యారు. మళ్ళీ హాజరయ్యాక కూడా వీళ్ళు ఎందుకు సభ్యత్వాన్ని రద్దు చేయమని అడుగుతున్నారు అనేది అయితే మనకు తెలీదు. కాకపోతే చూడాలి మరి నిజంగానే సభ్యత్వాన్ని రద్దు చేస్తారా, లేకపోతే గవర్నర్ ఈ వినతి పత్రాన్ని తీసుకొని ఏమన్నా నోటీసులు ఏమన్నా పంపే ఛాన్స్ ఉందా, లేకపోతే అసలు ఒక పార్టీ ఇలా అడిగితే ఒక పార్టీ ఒక కార్యకర్తలు నేతలు ఇలా అడిగినప్పుడు దానికి ఎలాంటి స్పందన లేకపోతే దానికి ఎలాంటి ఆన్సర్ ఉంటుందనేది అయితే చూడాలి.